ఈ రాత్రి అందరం ఎక్కడ ఉండిపోతాం. సంపూర్ణ రాత్రి ప్రార్థన మీద ఈ వర్షం తగ్గే వరకు మరి చక్కగా దేవుని వాక్యము ఎంతసేపు అయితే అంతసేపు చక్కగా మనము వాక్యాన్ని వినడానికి అందరూ సంసిద్ధులై ఉండాలని దేవుని సాయంగా మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు వినేటువంటి ఓర్పు ఉంటే ఈ రాత్రి చక్కగా కొంతసేపు నేను వాక్యం చెప్తాను. ఆ తర్వాత మరి మన సంఘ కన్వీనర్ గారు ఆయన గంటసేపు వాక్యం చెప్తారు. తర్వాత ఐజక్ మాస్టర్ గారు ఇలా ఈ రాత్రి అంతా ఆలెట్ ప్రేర్ చేస్తున్నాం అనుకోండి. వర్షం తగ్గే వరకు అందరూ సిద్ధమన్నారా? ఇప్పుడు బాగా చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 71వ కీర్తన భాగము 71వ కీర్తన భాగంలో వచ్చి మొదటి చరణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 71వ కీర్తన భాగంలో వచ్చి, యెహోవా నేను నీ శరణు వచ్చున్నాను, దాన్ని ఎన్నడూ సిగ్గుపడలేదు. పిల్లలకి రాత్రికాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడినటువంటి లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా నన్ను ఎన్నడూ సిగ్గుపడనీయకము, నేను నీ శరణుకి వచ్చి ఉన్నాను అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ప్రత్యేకించి చాలా సందర్భాల్లో మన జీవితాల్లో ఉండేటువంటి చిన్న చిన్న బలహీనతలే మనలను అవమానానికి సిగ్గుకి గురి చేస్తూ ఉంటాయి. అవేంటి అని ఆలోచన చేస్తే, దేవుని మందిరానికి వస్తాం, ప్రార్థన సహవాసంలో పాల్గొంటాం, గంటల తరబడి వాక్యాన్ని పెడతాం. ఆ తర్వాత ఆ వాక్య పరిచర్య కానీ ఆ ప్రార్థన సహవాసం కానీ అయిపోయిన తర్వాత ప్రతి తల్లిదండ్రులు ప్రతి కుటుంబంలో జరిగేటువంటి చిన్న చిన్న బలహీనతలు అని అంటారు. నేను బలహీనతలు ఏంటంటే, ఇంటికి వెళ్ళేటప్పుడు లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని మందిరంలో ఏ వాక్యాన్ని అయితే విన్నామో, ఏ వాక్యం అయితే మనము ధ్యానించామో ఆ వాక్యం గురించి ప్రతి కుటుంబంలో సంభాషణ అనేది జరగాలి. సంభాషణ అనంటే ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఈరోజు దేవుని మందిరంలో దైవజనుడు ఏం మాట్లాడాడు అని కాదు, కానీ దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడారు, ఈరోజు దేవుని సన్నిధిలో వెలువడినటువంటి సందేశం ఏంటి, ఆ వాక్యం ద్వారా మనమేమి నేర్చుకున్నాం అని ఆ వాక్యమును కూర్చున్నటువంటి సంభాషణ ప్రతి కుటుంబంలో ఉండాలి. కానీ అనవసరమైనటువంటి విషయాల్లో మనం ఏం చేస్తామంటే, పిల్లలు అక్కడే ఉంటారు, ఇంటి దగ్గర కూర్చొని వాక్యానికి బదులుగా వేరే విషయాలు మనం సంభాషణ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ మాటలు పిల్లలు విన్నప్పుడు ఏమనుకుంటారంటే, ఓకే పర్వాలేదు, దేవుని మందిరానికి వెళ్ళడం వరకే, దేవుని మందిరంలో ప్రార్థనా సహవాసంలో పాల్గొన్నంత వరకే, అంటే దేవుని వాక్యం పట్ల అంత అవగాహన మనకి అవసరం లేదు, అంటే దేవుని పట్ల దేవుని సన్నిధి పట్ల భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరత లేదు. ఎందుకని వాక్యం మీద మనకు సరైనటువంటి అవగాహన మనము తెచ్చుకోలేదు కనుక మీ తర్వాత మీ పిల్లలు వారి పిల్లలు ఎలా తయారవుతారంటే, దేవుని మందిరానికి వచ్చేటప్పటికి ఏ విధంగా తయారవుతారంటే, ఏం పర్వాలేదులే, ఇశ్రాయేలు జనాంగము నేర్చుకున్నటువంటి అనేక రకాల ఇబ్బందికరమైన పరిస్థితులు ఇవే. అందుకనే భక్తుడికి దావీదు అంటాడు, ఇక్కడ చూడండి 71వ కీర్తన భాగంలో, యెహోవా నేను నీ శరణు చూచి ఉన్నాను, నన్నెన్నడను. అంటే ఏం శరణు వచ్చాడంటే దావీదు దేవుని సన్నిధిలో శరణు వచ్చవలసినంత దీనమైన స్థితిలో దావీదు ఉన్నాడా? అంటే చెయ్యి చాచి ఒకరి దగ్గర అడుక్కునే స్థితిలో దావీదు ఉన్నాడా? అంటే కొన్ని వేల మందిని పోషించగలిగే స్థితిలో ఉన్నటువంటి దావీదు దేవుని దగ్గర ఎందుకు శరణు వచ్చాలి అంటే, అయ్యా నన్ను ఎక్కడ సిగ్గుపడనివ్వకు అని అంటే మనం అంటాం కదా, రే తిన్నా తినకపోయినా ఇంటి దగ్గర ఉండు, ఆ ఇంటికి వెళ్ళి చెయ్యి చాప అడక్కో, మాకు సిగ్గు అవమానం తీసుకురాకు అని అంటాం కదా. అంటే ఈరోజు దేవుని వాక్యం మన జీవితాల్లో నేర్పించేటువంటి కొన్ని రకాలైనటువంటి పాఠాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వ్యర్థమైనటువంటి విషయాల మీద మనము మన మనసు ఉంచడం ద్వారా మన బ్రతుకులు రెండు విషయాలు మనము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయినప్పటికీ చెప్పక తప్పదు. ఒకటి సిగ్గు, రెండవది అవమానము మన బ్రతుకులో వస్తూ ఉంది. మరి ఈ రెండు విషయాలు మన బ్రతుకులో ఎందుకు వస్తూ ఉన్నాయి, వాటి పట్ల మనం ఎందుకు జాగ్రత్త కలిగి ఉండలేకపోతున్నాం అని అంటే, వాక్యము పట్ల దేవుని మాట పట్ల అవగాహన లేకపోవడం ద్వారా నీవు చర్చించేది లేదు, నువ్వు సంభాషణ చేసేది జీవము కలిగిన దేవుని వాక్కు అని మీరు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. మీకు తెలుసు, కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మృతి చెందిన తర్వాత ఇద్దరు వ్యక్తులు అలా రోడ్డు వెంబడి మాట్లాడుకుంటూ అమ్మాయి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు వారి హృదయంలో మంట కలిగిందట. అంటే దేవుని వాక్యం పట్ల మీకు సరైనటువంటి అవగాహన ఉన్నప్పుడు
చదువుతున్నప్పుడు ఆ జీలు వేరు, ఆ రోషం కలిగినటువంటి భక్తి వేరు. అంటే దేవుని వాక్యము మనం ఎప్పుడైతే సంభాషణ చేస్తామో అంతకంతకి అభివృద్ధి చెందుతామని భక్తులని దావీదు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ అనవసరమైన విషయాలు ఇంటి దగ్గర కూర్చొని పిల్లల ముందు మాట్లాడేటప్పుడు మీ ప్రభావం ఎవరి మీద పడుతూ ఉంది? మీ పిల్లల మీద పడుతూ ఉంది, మీ ఇరుగు పొరుగు వారి మీద పడుతూ ఉంది. వేరు దేవుని పిల్లలే, కానీ అలా సంభాషణ మనం చేయడం ద్వారా మన కుటుంబాలలో 2 సంఘటనలు మనం చూస్తున్నాం. ఒకటి సిగ్గు, రెండవది అవమానము. ఈ 2 పరిస్థితులు మన బ్రతుకులో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పిల్లలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి వాక్యపు సంభాషణ, దేనికి మనం వాక్యాన్ని సంభాషణ చేయాలి? అది వాక్యం సంభాషణ చేయడం ద్వారా మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి, అసలు దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అని అంటే చూడండి. మనం దేవుడు ఆశీర్వదించే విధానం ఎలా ఉంటుంది అంటే ఏ సంభాషణ చేయాలి? మీరు ఉన్నారు, ఉదాహరణకి ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రార్థన ఏ విధంగా చేయాలి? ఎందుకు మనము ప్రార్థన మీద మనసు ఉంచాలి అని అంటే ఆ ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మీ కుటుంబానికి ఇచ్చినటువంటి వాగ్దానమును జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వాగ్దానం ఎత్తు పట్టుకుని దేవుని సన్నిధిలో ఎవరు ప్రార్థన చేయాలంటే ఈరోజు దేవుడు మీతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మోకరించి ఇందులో పిల్లలు కుటుంబం అంతా కలిసి ఏమని ప్రార్థన చేయాలంటే, దేవా ఇదిగో ఈ రోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానము, ఈ రోజు మీరు మాతో మాట్లాడిన వాక్యము అని మీరు అనుదినము ప్రతి వారము దేవుని వాక్యాన్ని సంభాషణ చేస్తూ, నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా, సంభాషణ చేస్తూ ఆ వాగ్దానాల గురించి దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నప్పుడు మీ పిల్లలు మీ త్రోవలేని నడవడానికి అవకాశం ఉంటుంది. వాక్యానికి బదులు లోక వార్తలు మనం మాట్లాడుతున్నప్పుడు పిల్లల చెవిలో ఏ వార్తలు పడుతూ ఉన్నాయి? లోక వార్తలే పడతాయి. కనుక వాగ్దానము అనగా ఏంటి అని అంటే పాత నిబంధన కాలంలో మనం వాగ్దానం అనగా ఏంటి అని చూస్తే దేవుడు ఆయా వ్యక్తుల విషయంలో చాలా వాగ్దానాలు చేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అందరి గురించి పక్కన పెడితే దైవజనుడైనటువంటి మోసే చేతిలో ఉండేటువంటి కర్ర వాగ్దానము ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తే జరిగే కార్యాలకు నిదర్శనంగా మనం చూస్తూ ఉన్నాం. ఎర్ర సముద్రపు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎర్ర సముద్రపు 2 పాయలకు విడిపోయింది. ఎందుకని? దేవుడు మోసేకి చెప్పాడు, నువ్వేం మాట్లాడవలసిన అవసరం లేదయ్యా, నీ చేతిలో ఉన్న కర్రే పని చేస్తాను. హల్లెలూయా, నీ చేతిలో కర్ర ఉంది చాలు అన్నాడు. అంతే, అంతే తప్ప నువ్వు మాట్లాడు, నువ్వే ప్రయాసపడు, నువ్వే ప్రార్థన చేయి, నువ్వే కష్టపడు అని దేవుడు మోసేకి చెప్పలేదు. మోసే నేనున్నా, నీకేం పర్వాలేదు, నీ చేతిలో కర్ర ఉంది కదా, వెళ్తే అన్నాడు. అందుకని ఐగుప్తుకు వెళ్ళినప్పుడు ఆ కర్రతోనే మోసే కార్యాలు చేసినట్లుగా, అంటే నీకు ఇచ్చిన వాగ్దానము మోసే చేతిలో కర్ర లాంటిది. పాత నిబంధన కాలంలో ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మోసేకి గుర్తొచ్చింది, దేవుడు నాకు ఒక ఆయుధం ఇచ్చాడు కదా, ఇది వాగ్దానము ఆయుధము అని ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చాడు. బండ దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానము, ఆ తర్వాత మరి ఆహారం కావాలనుకున్నప్పుడు మన్నా గురించి, ఇలా దేవుడి విషయంలో మనము వాగ్దానము అనుక్షణము దేవుడికి గుర్తు చేస్తూ ఉండాలి. అయ్యా నువ్వు ఇస్తానన్నావు కదా, నువ్వు ఇస్తానన్నావు కదా, నువ్వు చేస్తానన్నావు కదా అని వాగ్దానం ఎత్తుపట్టుకుని ఏ కుటుంబంలోనైతే ప్రార్థన సహవాసం కొనసాగిస్తారో, ఏ కుటుంబంలోనైతే వాక్యపు సంభాషణ ఉంటుందో ఆ కుటుంబము అనుదినము దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. వాక్యపు సంభాషణకు బదులు వేరే సంభాషణలు మనం పెట్టుకున్నాం అనుకోండి, చాలా రకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో కూరుకుపోతాం. కొత్త నిబంధన కాలంలోకి వచ్చేటప్పటికి దేవుని వాక్యం అనేటువంటి మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన వాగ్దానముల విషయంలో ఆయన ఈరోజు నేను వాక్యం చెబుతూ ఎల్ అనేటువంటి పదం గురించి నేను మాట్లాడాను. ఎల్ అనగా ఎల్ అనగా ఏమన్నాను? దేవుడు. ఎల్ అనగా దేవుడు. ఇప్పుడు దేవుడు దేనికి కారణమై ఉన్నాడు? విశాల హృదయం కలిగిన వాడు తెలియజేస్తూ నేను కంక్లూజింగ్ లో ముగించాను. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఎలాంటి వాడు అని అంటే మన బ్రతుకులో సిగ్గుపడలే, అంటే సిగ్గుపడనిటువంటి దేవుడు. నువ్వు సిగ్గుపడితే చూసి సంతోషించే దేవుడు కాదు. నువ్వు అవమానించబడుతూ ఉంటే, నువ్వు ఎగతాళి చేయబడుతూ ఉంటే బాగా జరిగిందిలే అని చూసి చప్పట్లు కొట్టే దేవుడు కాదు. ఇశ్రాయేలు బ్రతుకులో వారు వాగ్దానమును మర్చిపోయి బ్రతికారు కనుకనే ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే దేవుని సన్నిధిలో వాక్యాన్ని సంభాషణ చేయాలి. వాక్యాన్ని సంభాషణ చేస్తున్నావంటే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు? దేవుని నామస్మరణను నువ్వు స్మరిస్తూ ఉన్నావు, దేవుని కూర్చున్నటువంటి మాటలే మాట్లాడుతూ ఉన్నావు. అప్పుడు ఏమంటాడు తెలుసా? మనకు తెలుసు, ఎక్కడ 2 ముగ్గురు కూర్చుంటారో వారి మధ్యలో ఎవరుంటారట?
దేవుడు ఉంటాడు. ఇద్దరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నారు? లోక వార్తలు మాట్లాడుకుంటూ ఉన్నారా, లేదంటే అనవసరమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారా? దేవుని వాక్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చేసిన కార్యాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అబ్రహాము జీవితంలో దేవుడు అలా వాగ్దానం చేశాడు కదా, మోసే బ్రతుకులో చేశాడు కదా, ఇసాకు జీవితంలో చేశాడు కదా. ఈ రోజు నా బ్రతుకులో ఎందుకు చేయడు? అయ్యా ఈ రోజు మనతో మాట్లాడావు కదయ్యా, నా పిల్లల బ్రతుకేంటి నాకు అర్థం కావలేదు, నా కుటుంబ బ్రతుకేంటి నాకు అర్థం కాలేదయ్యా అని ఏ తల్లి అయితే దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తారో, ఆయన వాగ్దానములు పదే పదే రేపుతారో, మీకు తెలుసు ఆడవారికి ఈ విషయంలో బాగా నోటి కోపం ఇవ్వచ్చు. ఎందుకో తెలుసా? వారు ఒకటి కావాలి అనుకున్నారంటే అది పొందుకునే వరకు పీడించుకొని తినేస్తారు. ఎందుకంటే నాకు అదే కావాలా, అదే కావాలా, అరే అది వద్దులే, డ్యామేజ్ అయిపోయిందంట కదా, నాకు తెలియదు నాకు అదే కావాలా, ఒక పీసే ఉందంట కదా అంటే నాకు తెలియదు నాకు అదే కావాలా, అది చాలా ఎక్కువ కాస్ట్ అంట కదండి, నాకు తెలియదు అదే కావాలా. మీకు తెలుసు అనుకున్నది పొందుకునే వరకు ఎంత వేధిస్తారో. మరి అనవసరంగా మన బ్రతుకులో తాత్కాలికమైనటువంటి బ్రతుకులో వినియోగించడానికే వాడుకునే వస్తువు గురించి అంత పట్టుబట్టి పొందుకుంటాం కదా. మరి దేవుని సన్నిధిలో మీ పిల్లల భవిష్యత్తు ఆశీర్వదించబడాలని, అనేకులు శ్రేష్ఠులుగా నిలబడాలని, దేవుని శ్రేష్టమైనటువంటి సందేశాల గురించి, ఆయన చేయగలిగిన మాటల గురించి ఎందుకు మనము మరి పట్టుబట్టి పొందుకోలేకపోతూ ఉన్నాము? ఆయన సమృద్ధి అయినటువంటి జీవం ఇచ్చేవాడని నేను ఈరోజు మందిరంలో తెలియజేశాను. ఆయన ఎవరికి కూడా నేను ఇవ్వను అని చెప్పినటువంటి దేవుడు కాదు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, మరి ఆయన ఎలాంటి వాడు అనంటే నీకు నన్ను ఎన్నడూ సిగ్గుపడకుండా మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు అని వింటూ ఉన్నాం. ఆశీర్వదించేటువంటి దేవుడు మనల్ని ఎన్నడూ సిగ్గుపడినప్పుడు. ఎందుకు సిగ్గుపడినప్పుడు అని అంటే యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి. ఇశ్రాయేలు దేవా రక్షక నిశ్చయముగా నీవు నిన్ను మరుగు చేసుకొని దేవుడవై ఉన్నావు. తర్వాత జాగ్రత్త చదవండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 15వ వచనం అంటాడు, ఆయన అంటారు ఇశ్రాయేలు దేవా రక్షక. ఎలా సంబోధిస్తూ ఉన్నారు? ఇశ్రాయేలు దేవా రక్షక, నువ్వేం చేస్తూ ఉన్నావు? ఈరోజు నా బ్రతుకుని అనేకులలో పరిచయం చేయడానికి, అనేకులలో నన్ను చూపించడానికి. ఈరోజు చాలా సందర్భాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొంతమంది వ్యక్తులు మీకు అర్థం అవడానికి చెప్తారు. ఉదాహరణకి ఇప్పుడు పిల్లలు క్రిస్మస్లో కానీ లేదంటే ఏమైనా కల్చరల్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు స్టేజ్ మీద వారు డ్యాన్స్ ప్రదర్శన చేశారనుకోండి, ఏదైనా స్కిట్ ప్రదర్శన చేశారనుకోండి, వారు స్టేజ్ మీద ప్రదర్శించినప్పుడు మనం ఏం చేస్తామంటే వారిని చూసి అభినందిస్తాం, చప్పట్లు కొడతాం. కానీ వారి వెనకతలు ఎవరున్నారు? వారిని ప్రయాసపడి కష్టపడి ఆ తర్వాత శ్రమ సమయము ఇవన్నీ తీసుకొని వేరే ప్రయాసంతో వారికి నేర్పించినటువంటి బృందం ఒకటి ఉంటుంది. వీళ్ళు స్టేజ్ మీద ఎవరు కూడా కనబడరు, వారు వెనకతలు ఉంటారు. అంటే స్టేజ్ మీద కనిపించే వాళ్ళు ఎవరు? ప్రదర్శించే వారు మాత్రమే స్టేజ్ మీద కనపడతారు, కానీ నేర్పించేవారు ఎక్కడుంటారు? ఎక్కడో వెనకతలు ఉంటారు. అంటే ఈరోజు నిన్ను రక్షించేటువంటి దేవుడు, నిన్ను నడిపించేటువంటి దేవుడు, నీకు సిగ్గుపడకుండా అవమానం పొందకుండా నిన్ను అనేకులలో శ్రేష్ఠురాలిగా ఆశీర్వాదములకు కారణుడిగా నీవు కనపడవచ్చు. ఎవరి నేను కారు కొనుక్కున్నానంటే దేవుని దయ వల్ల, ఎవరి నేను బండి కొనుక్కున్నానంటే దేవుని దయ వల్ల, ఎవరి నేను మంచి ఇల్లు కట్టుకున్నానంటే దేవుని దయ వల్ల. కానీ ఆ దేవుడేంటి? దేవుడు కనబడ్డా? ఆ దేవుడు ఎక్కడైనా నిలబడి ఇదిగో ఈమెకి నేనే ఇల్లు ఇచ్చాను, ఈమెకి నేనే కారు కొన్నాను, ఈమెకి నేనే బైక్ ఇచ్చాను అని దేవుడు ఎక్కడైనా సాక్ష్యం ఇచ్చాడా? పోయి మన పక్క నుండి నేనే ఇప్పుడు ఎలా చూపించి ఏమండి ఈయనండి నాకు బండి ఇచ్చాడు అని మనం సాక్ష్యం చెప్పేటప్పుడు చూపించగలమా? అంటే ఈయన మరుగైనటువంటి దేవుడు ఆయన మరుగై ఉండి నిన్ను చూపిస్తూ ఉన్నాడు ముందుకి. అందుకని ఇక్కడ చూడండి 15వ వచనంలో ఆయన అంటాడు ఇశ్రాయేలు దేవా రక్షక, నిన్ను నీవు మరుగుపరుచుకొని దేవుడవై ఉన్నావు. విగ్రహములు చేయువారు సిగ్గుపడిన వారైరి, వారందరూ విస్మయం పొందుచున్నారు. ఒకడును మిగలకుండా అందరూ కలవరపడుదురు. ఈరోజు నేను అంటాను, ఏ విషయంలో మనం సిగ్గుపడుతున్నామో నాకు తెలియదు. పిల్లల విషయంలో కానీ, మీ భవిష్యత్తు విషయంలో కానీ,
లేదా కొన్ని విషయాల కొరకు సంఘంలో సమాజంలో చాలా మంది మనల్ని చాలా తక్కువ చేసి చూడొచ్చు, హీనంగా చూడొచ్చు. కాబట్టి ఇలా వాళ్ళు చూస్తే కొద్దిగా ఇబ్బందికరంగా కొంతమంది మిమ్మల్ని చూసి ఫీల్ అవ్వచ్చు, లేదంటే మిమ్మల్ని చూసినప్పుడు ఎగతాళిగా నవ్వచ్చు, లేదంటే వారి చూపులో ఉండేటువంటి అనేక రకాల అర్థాలు వారి ముఖములో మనకు ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఆ సమయంలో సిగ్గుతో అవమానంతో ఒకవేళ కృంగిపోతే దేవుని సేవకుడికి నేను మీతోనే మాట్లాడుతున్నాను, మిమ్మల్ని పైకి లేవనెత్తి దేవుడు ఆయన కనబడడు కానీ మిమ్మల్ని అనేకులలో శ్రేష్ఠులుగా నిలబెట్టబోతూ ఉన్నాడు. అనేకులు మిమ్మల్ని చూసి నవ్వి ఎగతాళి చేసి మిమ్మల్ని సిగ్గుపడేలా చేసిన వారు ఒక సందర్భం వచ్చేటప్పుడు కదా వారు విస్మయం పొందుతారట. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, వారు విస్మయం పొందుదురు. అరే ఎక్కడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు, ఎక్కడి నుంచి వచ్చే వీళ్ళకి దీవెనలు అని ఇలా కార్యాలు చేసేటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అని అంటే జీవము కలిగినటువంటి దేవుడు. నేను అంటాను, గతంలో ఏ విషయంలో మీరు సిగ్గుపడ్డారో, ఏ విషయంలో అవమానించబడ్డారో నాకు తెలియదు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మీరు ఒక్కసారి మీ భక్తి జీవితాన్ని టాలీ వేసుకొని చూడాలా. అరే నా భక్తి జీవితం ఏంటి, ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. గతంలో నేను చాలా అవమానించబడ్డాను కదా, గతంలో నేను చాలా తక్కువ దానిగా ఉన్నాను కదా, తక్కువ వాటిగా ఉన్నాను కదా, చాలా మంది నన్ను చాలా హీనంగా చూస్తాను కదా. అరే అప్పటికి ఇప్పటికి నాలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని ఆలోచన చేస్తే నీ దేవుడు అనేకులు విస్మయం ఉండేలాగా నిన్ను మార్చాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మనము నేర్చుకోవలసినటువంటి విషయం ఏంటంటే బైబిల్ గ్రంథంలో నుంచి మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్న 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నారు. చదవండి. ఆ హేతువు చేత అనేక శ్రమలను అనుభవించుతున్నాను కానీ నేను నమ్మిన వారిని నేను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా, గట్టిగా చెప్తాను హల్లెలూయా. అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు నమ్మినటువంటి దేవుడు మీరు ఎరుగున్నారా? మీ దేవుడు ఎలాంటి వాడో మీకు తెలుసా? మీ దేవుడు ఎలాంటి కార్యాలు చేయగలరో తెలుసా మీకు? బైబిల్లో చాలా మంది శ్రమ పడ్డారు, చాలా మంది సిగ్గుపడ్డారు, చాలా మంది అవమానానికి గురయ్యారు, చాలా మంది నిందించబడ్డారు. కానీ బైబిల్లో కొంతమంది వ్యక్తుల గురించి నేను మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ ఒక ఆయన మనకు అంటాడు, ఇదిగో నా దేవుడు బయటికి కనబడనండి, ఆయన ఎన్నరగా కార్యాలు చేసేటువంటి దేవుడు. కాబట్టి ఆయన చేసే కార్యాల వల్ల అనేకులు విస్మయం పొందుతూ ఉన్నారు. అంటే మనకు అర్థమయ్యేటువంటి విషయంలోకి వస్తే ఆశ్చర్యపడుతూ ఉన్నారు. అని వీళ్ళేంటండి ఎంత గొప్ప ఇల్లు కట్టుకున్నారా, వీళ్ళేంటండి ఎంత మంచి బట్టలు కట్టుకున్నారా అని ఆశ్చర్యపోయేలాగా దేవుడు మారుస్తూ ఉన్నాడట. అందులో అపోస్తలుడైనటువంటి పౌలు గారి గురించి ఆలోచిస్తే ఆయన చాలా ధనవంతుడు. ఆయన తండ్రి చాలా ధనము కలిగిన వాడు, పేరు ప్రఖ్యాతులు పొందినవాడు. గమలీయేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు గమలీయేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించి జ్ఞానం కలిగిన వాడు, పాండిత్యాన్ని సంపాదించుకోగలిగిన వాడు, మాట నేర్పడతనం కలిగిన వాడు. అంత మాత్రమే కాదు, సౌందర్యం కలిగిన వాడు, బలము కలిగిన వాడట. ఇన్ని క్వాలిఫికేషన్ కలిగినటువంటి సభలు పౌలుగా మారిన తర్వాత కుటుంబం అంతా పిలిచి ఒకరోజు అడిగారు, అబ్బాయి ఇదిగో నువ్వు అదేదో యేసు ప్రభు వారితో ఆయన వెనకట్లు వెళ్ళు, అంటే యేసు ప్రభు నమ్మామని ఆయన గురించి ప్రకటిస్తున్నామని అదేదో అడప వెళ్తూ ఉన్నాం. కాబట్టి ఒకవేళ నువ్వు అదే మార్గం కూడా వెళితే ఇందులో చిల్లు కాబట్టి నీకు ఇవ్వము అంటే పౌలు ఏమన్నాడో తెలుసా? ఇప్పుడు చదవండి వాక్య భాగము 2వ తిమోతి రాసిన పత్రిక 1వ వచనము. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాడు ఎలాంటి వాడో నాకు తెలుసు, కనుక నేను ఎన్నడూ సిగ్గుపడను. నువ్వు ఆస్తించినా ఇవ్వకపోయినా, నువ్వు ఆశీర్వాదం ఇచ్చినా ఇవ్వకపోయినా, నాకు ఇల్లున్నా లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు ఉన్నా లేకపోయినా, చదువు సంధ్య ఉన్నా లేకపోయినా, నేను నమ్మిన వాడు ఎలాంటి వాడు నాకు తెలుసు. నా దేవుడు నన్ను మధ్యలో వదిలేసేవాడు కాదు కనుక అంతకు ముందు ఎలా ఉన్నాను ఆ తర్వాత 100 రెట్లు అధికంగా దేవుడు నన్ను మారుస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? నా దేవుడిని నేను నమ్మానండి, ఆయన ఎంత గొప్పడు నాకు తెలుసు అంటే నా దేవుడు ఎలాంటి వాడు అని పౌలు గారు చెప్పినట్లుగా ఆయన చాలా ఉన్నతమైన స్థితిలోకి వచ్చినప్పటికీ, ఎన్నో శ్రమలు పడుతున్నప్పటికీ, ఆ శ్రమల కొలుపులో కాలుతున్నప్పుడు చాలా మంది వచ్చన్నారు, ఇదేనా యేసు ప్రభు అంటే? మీరు కూడా వింటారు కదా, యేసు ప్రభు నమ్ముకున్నాం కదమ్మా, ఆయన ఏదో చేస్తాడన్నారు, యేసు ప్రభు నమ్ముకుంటే అన్ని శ్రమలైనా, ఎప్పుడు నెమ్మలే, ఎప్పుడు అవమానాలైనా అన్ని కోల్పోతూ ఉన్నాం. ఇదే భక్తి అండి. ఇదిగో మా దగ్గర రండి, అక్కడికి వస్తే వాళ్ళే ఉంటుంది అన్నారు అనుకోండి. ఒకటి జ్ఞాపకం చేసుకోండి, నీవు నమ్మిన దేవుడిని నీవు ఎరిగి ఉండాలి.
ఇవి నమ్మిన దేవుడు ఎలాంటి వాడు తెలుసుకుని ఉండాలి. ఆయన ఎలాంటి వాడు తెలుసుకోకుండా గుడ్డెద్దులు చేరబడినట్టుగా ఆ పక్కింటాడు బైబిల్ పెట్టుకొని వెళ్తుంది కాబట్టి నేను బైబిల్ పెట్టుకొని వెళ్తే అక్కడ ప్రశాంతంగా ఒక అరగంట సేపు కొంచెం అలా కూర్చొని వచ్చేద్దాం. ఇది కాదు దేవుడిని ఎరగడం అంటే. ఆయన ఎలాంటి వాడో పౌలు ఆయన స్థితి ఏంటో ఆ ఉన్నతమైన స్థితిలో నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు పౌలు అన్నాడు, నేను ఎరిగిన వాడు ఎలాంటి వాడు నాకు తెలుసు కనుక ఎన్ని శ్రమలైనా ఏ విధము చేత నేను శ్రమ పడుతున్నా బాధపడుతున్నా నేను సిగ్గు పడను అని మాట్లాడుతున్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. పిల్లరా, మరి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఎవరైతే పరిపూర్ణంగా ఆయన నమ్మారో వారి జీవితంలో దేవుడి కార్యాలు చూడడానికి మరి సంసిద్ధుడిగా ఉన్నాడని దేవుడి సాధికుడిగా తెలియజేస్తూ ఉన్నారు. అసలు సిగ్గు ఎలా వచ్చింది? సిగ్గు ఎలా వచ్చింది? నేను శుక్రవారం తెలియజేశాను, ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. కానీ సిగ్గు ఎలా వచ్చింది? సిగ్గు ఎలా వచ్చింది? పర్లేదు చెప్పండి. ఆత్మ వలన సిగ్గు వచ్చింది. ఇప్పుడు చూడండి, ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞ పాటించినంత వరకు వారి ఒంటి మీద వస్త్రాలు లేవు అనే విషయం వారికి తెలియదు. దేవునితో వారు కొనసాగినంత కాలము సిగ్గంటే ఏంటో వాళ్ళకి తెలియదు. దేవుని మాట విన్నంత కాలము సిగ్గంటే ఏంటో వాళ్ళకి వినలేదు అసలు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించారో, ఎప్పుడైతే దేవుని మాట మీరారో, ఎప్పుడైతే దేవుని కట్టడలను దాటిపోయి సొంత నిర్ణయాల మీద ఆధారపడ్డారో అప్పుడు అర్థమైంది వాళ్ళకి, అరే అని. ఈరోజు మన బ్రతుకులు సిగ్గు, అవమానము, ఈ పదాలు నేను కొత్తగా అనవసరం లేదు, అంటే మిమ్మల్ని అడగవలసిన అవసరం లేదు. ఎవరికి వారిగా నా జీవితంలో నేను చాలా సిగ్గుపడ్డానండి. కొంతమంది అంటారు, మీరు కొంచెం భయపడ్డారు అంటే భయానికి నా డిక్షనరీలో, అంటే భయానికి అది అంటారు కదా, నా డిక్షనరీలో అసలు స్పేసే లేదండి, భయం నా బ్లడ్లో లేదంటారు. ఏమి లేదంట, భయం అనేది నా డిక్షనరీలో లేదు, నా బ్లడ్లోనే లేదంటారు. మరి సిగ్గు మన మన బ్రతుకులో లేదు అని ధైర్యంగా చెప్పుకోగలగాల. అవమానం మన బ్రతుకులో లేదు అని చెప్పుకోగలగాల. సిగ్గు అవమానం రెండు విధాలుగా వస్తుంది. ఒకటి, మనల్ని పరీక్షించడానికి మన బ్రతుకులోకి వస్తుంది. దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని పరీక్షిస్తాడు. రెండవది, మనం చేసిన పాపం వల్ల సిగ్గు అవమానం మన బ్రతుకులోకి వస్తుంది. అంటే ఈ రెండు విషయాలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు ఆదాము అవ్వల జీవితంలోకి అంటే సిగ్గు అవమానం అనేది వాళ్ళు తెచ్చుకున్నారని దేవుడు ఇచ్చాడు. వాళ్ళంతటా వాళ్ళే తెచ్చుకున్నారు. ఆజ్ఞ అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా దేవుడు రాకముందు తప్పులకి దాక్కున్నారు. దేవుడు రాలేనప్పటికీ ఇంకా దేవుడు వస్తాడని ఆ శబ్దం వినడానికి సిగ్గుపడి అవమానానికి గురై పారిపోయి తప్పుల్లో దాక్కున్నారు. ఎందుకు దాక్కున్నారో తెలుసా? వారు ఆజ్ఞ అతిక్రమించారు కనుక. ఈరోజు దేవుని సన్నిధిలో సిగ్గుకి కారకులుగా మనం ఉన్నాము అనంటే, అవమానములకు కారకులుగా మనం ఉన్నాము అనంటే, ఎక్కడో ఏ విషయంలోనూ అదేదైనా కావచ్చు. ఒకవేళ ఏ విషయంలోనైనా తెలిసి కానీ తెలియక కానీ ఒకవేళ ఏ చిన్న విషయంలోనైనా తప్పిపోతే నిర్మమాటంగా దేవుడికి చెప్పండి, అయ్యా నేను తప్పిపోయాను, నాకు ఒక అవకాశం ఇస్తే నేను సరి చేసుకుంటాను. మీకు తెలుసు, బైబిల్ గ్రంథంలో ఉన్నతమైనటువంటి పేరు సంపాదించినటువంటి దావీదు ఒక విషయానికి తన కొడుకు విషయంలో సిగ్గుపడ్డాడు. తన కొడుకు కత్తి పట్టుకొని దావీదుని వెంటాడుతూ ఉంటే ముసిగేసుకొని ముఖం ఎవరైనా చూస్తే, అరే ఇతను ఇశ్రాయేలు ప్రజల రాజు కదా అని అంటారేమో అని ముఖం మీద ముసిగేసుకొని ఆ కొండకు పారిపోతూ ఉన్నాడట. ముఖం కప్పుకొని పారిపోతూ ఉంటే బైబిల్లో పర్టికులర్గా రాయబడి ఉంది, ముఖమును కప్పుకొని దావీదు కొండకి పారిపోయాను అని. అంశాలను వెంటాడుతుంటే సిగ్గుపడ్డాడట. ఒకవేళ మనం దావీదుని అడిగితే, ఏమయ్యా నువ్వు ఎందుకు సిగ్గుపడ్డావు, ఎందుకు పారిపోతూ ఉన్నావు, ఎందుకు అవమానంగా ఫీల్ అవుతూ ఉన్నావు, ఒకవేళ ఎవరైనా చూసి అడుగుతారని భయమా అని అంటే, అవును కదండి, నేను ఇశ్రాయేలు ప్రజలకు రాజుని కదా, మరి సిగ్గుండదా, నా సొంత కొడుకే, నా గర్భాన పుట్టిన కొడుకే నన్ను చంపాలని చూస్తూ ఉన్నాడు, నా కొడుకే నన్ను అవమానములకు గురి చేస్తూ ఉన్నాడు, అదేలో నేను అనేక యుద్ధాలను విజయం సాధించిన వాడిని, ఓటమెరగిన వీరున్నయ్యా నేను, కానీ నా కొడుకే నన్ను చంపాలని చూస్తుంటే ఇది సిగ్గు అవమానము కదా. కారణము, దావీదు అవమానమును సిగ్గును తనంతట తానే తెచ్చుకున్నాడు. పిల్లలు మన బ్రతుకులకు అలాంటి విషయాలు ఏమైనా ఉంటే, ఏ విషయంలోనైనా మనంతట మనమే, మన దేవుడు మనగైనా మన బ్రతుకులో ఉన్నతమైన స్థితిలో ఉంచాలని మనం చూస్తూ ఉంటే, ఒకవేళ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే, సిగ్గు అవమానం అనేది కొన్ని సందర్భాల్లో ఒకటి దేవుడు మనల్ని పరీక్ష పెట్టడానికి ఇస్తాడన్నాను. రెండవది, మనంతట మనమే తెచ్చుకుంటామని చూస్తాం. యోగు బ్రతుకులోకి సిగ్గు అవమానం తనంతట తను పెట్టి తెచ్చుకున్నాడా, దేవుడు ఇచ్చాడా?
దేవుడు ఇచ్చాడు కనుక ఇమీడియట్ గా ఒక్కదానికంటే పోయిన దానికంటే 4 ఇచ్చాడు. దావీదు బ్రతుకులో చూస్తే దావీదు తనంతట తన అవమానం సిగ్గు తెచ్చుకున్నాడు కనుక దేవుని మందిరాన్ని కట్టొద్దని దేవుడు రిజెక్ట్ చేశాడు. దావీదు అంటే ఉన్నతమైన విలువ కలిగిన దావీదు. ఇద్దరికి మీరు వ్యత్యాసం చూడండి. ఆ స్థలంలో మరి ఎందుకు మధ్యలో ఉండి ఒక పక్క దావీదు ఒక పక్క యోగుని పెట్టుకొని మధ్యలో మనం నిలబడి అయ్యా యోగులాగా నేను బ్రతకాలా దావీదులాగా నేను కొనసాగాలా అంటే ఈ విషయంలో మాత్రమే, మిగతా విషయాలకు అన్నిటికీ కంపేర్ చేసుకోకండి. దావీదుకి సిగ్గు అవమానం తనంతటి తానే తెచ్చుకున్నాడు. యోబు బ్రతుకులో సిగ్గు అవమానం దేవుడు ఇచ్చాడు. ఒకటి దేవుడి ద్వారా పరీక్షలు పట్టడానికి వస్తాయి, రెండవది మన పాప ప్రతిఫలం ద్వారా మనం పొందుకుంటూ ఉన్నాం. అందుకని కొన్ని సందర్భాల్లో దేవుడి మహిమను మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే పాపము మన బ్రతుకులో పరిపాలన చేస్తుంది. ఆజ్ఞాతిక్రమము కట్టడలను దాటి బయట బ్రతకడం ద్వారా చాలా సందర్భాలలో వాక్యపు వెలుగును జీవిస్తుండడం ద్వారా మన బ్రతుకులు అనేక పరిస్థితులు చూస్తూ ఉన్నాం. సిగ్గు అనేది ఎప్పుడు వచ్చింది అని అంటే ఆజ్ఞ ఎవరైతే అతిక్రమిస్తారో, వాక్యానికి వెలుగుని ఎవరైతే బ్రతుకుతారో వారి బ్రతుకులో సిగ్గు అవమానం వస్తుంది. చూడండి మనకు 119 కీర్తన భాగము 6వ చరణం భక్తుడు దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. 119 కీర్తన భాగము 6వ చరణము అలాగే 80వ చరణం కూడా చదువుకుందాం. అందులోనే ఈ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. అయ్యా ఈ ఆజ్ఞలన్నీ నేను చేశాను అనుకోండి, నా బ్రతుకులు అసలు అవమానమే రాదు. అంటే ఈరోజు ఆజ్ఞలు చెయ్యకపోతే మన బ్రతుకులు ఏమొస్తుందని అర్థము? అవమానం ఖచ్చితంగా వస్తుంది, సిగ్గుపడవలసిన అవసరం ఖచ్చితంగా వస్తుంది. 80వ కీర్తన భాగం కూడా చదవండమ్మా. 80వ కీర్తన భాగము నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషముగా ఉండేది కదా. ఇక్కడ చూడండి దావీదట తన హృదయాన్ని నిర్దోషముగా ఉంచుకున్నట్ట. ఎందుకని ఆయన కట్టడల విషయంలో, ఆయన ఆజ్ఞల విషయంలో ప్రతి విశ్వాసి, నేను ఎందుకు ప్రారంభంలో ఏం చెప్పానంటే దేవుని వాక్యాన్ని వినడం గొప్ప కాదు, ఆ వాక్యాన్ని నెమరు వేసుకొని వాటి గురించి సంభాషణ చేయాలా. నీ సంభాషణ పిల్లల మీద ప్రభావం చూపించినప్పుడు, నీ ఇరుగు పొరుగు మీద ప్రభావం పడినప్పుడు వారు నీ ద్వారా మందిరానికి రావడానికి అవకాశం ఉంటుంది. అవి పక్కన పెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుని మాటలు పక్కన పెట్టి అల్లాడు అలగంట కదా, నేను ఎలగంట కదా అనంటే నీ కొడుకు ఎలా తయారవుతుందంటే, నీ కూతురు ఎలా తయారవుతుందంటే, అవును కదా దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. వాళ్ళు కూడా అలాగే వారు సిద్ధపరుచుకుంటారు. అంటే రాబోయే తరాలకు మనం ఎలా ఉండాలి? మాధురికరమైనటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నారు. చూడండి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి మన బిడ్డల విషయంలో భక్తులైనటువంటి దావీదు గారు మరి ఎలాగైతే అవమానించబడ్డాడో, ఎలాగైతే నిందించబడ్డాడో, ఎలాగైతే మరి సిగ్గుతో తలదించుకున్నాడో, మరి మన బ్రతుకులో అలాంటి పరిస్థితుల దేవుడు సవి చూడకూడదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రతి కుటుంబస్తులు, ప్రతి తల్లిదండ్రులు, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన బిడ్డలకి చెప్పేవారుగా ఉంటారు. చూడండి ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. మన బ్రతుకులో ఏవైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో చూడండి 3వ అధ్యాయము 25వ వచనం. మన దేవుడని యెహోవా మాట వినక మనమును మన పితరులను బాల్యం నుండి నేటి వరకు మన దేవుడని యెహోవాను విరోధముగా పాపం చేశాం. చూడండి ఇక్కడ ఇర్మియా ప్రవక్త అంటాడు, ఇదిగో ఇశ్రాయేల్ జనాంగమా మీరు రండి అని అంటే వీళ్ళందరూ వచ్చి అన్నారు, వచ్చామయ్యా భోజనాల, నేను పిలిచింది ఎందుకు అని అంటే, మరి పిలిచావు కదా వచ్చావు అంటే ఏంటి విషయం? ఏమైనా మీటింగా? అదేమి కాదు. మరి ఏంటి విషయం అంటే మాట్లాడుతాను ఉండండి అని అడిగితే, ఇప్పుడు ఇర్మియా దగ్గరికి వచ్చిన తర్వాత ఇర్మియా అంటాడు, చూడండి ఆ వాక్యాన్ని ఎంత స్పష్టంగా ఇర్మియా గ్రంథం 25వ వచనం 3వ అధ్యాయంలో 25వ వచనం అంటాడు, మన బాల్య దినముల నుండి మనమును మన పితరులను ఎవరికి విరోధంగా ఉన్నాం? దేవుడికి విరోధంగా ఉన్నాం. మన పక్కింటోడికి విరోధంగా ఉన్నాం అనుకోండి, మనం ఇల్లు కట్టేటప్పుడు ఒక కర్ర కూడా అక్కడ పన్నవుడు, ఒక ఇటుకు కూడా పన్నవుడు అదేమంటాడు తెలుసా? ఆ ఇంట్లో ఇటుకలన్నీ ఇక్కడికి వచ్చేస్తానే అంటాడు. బాగా ఉన్నాం అనుకోండి, మన ఇల్లు గోడ ఎరబడి ఆ గోడ మీద పడిపోయినా పాట లేదండి, ఈ గుబ్బరి కన్నా తర్వాత ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ ఏముంటుంది అంటే ఇక్కడ దేవుడితో ఎలా ఉన్నారట? విరోధంగా ఉన్నారట.
అందుకని ఇర్మియా ప్రవక్త అంటాడు, ఇదిగో మీ బ్రతుకులో సిగ్గు అవమానము రావడానికి గల కారణం ఏంటో తెలుసా? బాల్య దినముల నుండి మనం మాత్రమే, మీరు మాత్రమే కాదు, మీ పితరుల కాలం నుండి ఎవరికి విరోధిగా ఉన్నారు? దేవునికి విరోధిగా ఉన్నారు. రండి ఇల్లు ఏం చేద్దాం? దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన పాదములు పట్టుకుని కూర్చాడుతాం. మన పాపములను కడగమని, మన పాపములను అయా క్షమించమని దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని ఏడుద్దాం. రండి, నాతో కూడా రండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను, మనందరం వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము అని భక్తుడైనటువంటి ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు జనాంగం అంతటిని కూడగట్టుకొని దేవుని మందిరంలో కూర్చోబెట్టాడట. వీళ్ళు అనుకున్నారు, ఇప్పుడు మేము ఏం చేస్తామని చాలా మంది అది ఆలోచన ఉండొచ్చు. నా బ్రతుకులో సిగ్గు అవమానము ఎందుకు వస్తుంది అని ఆలోచన చేసుకుంటే, చూడండి, మన పితరుల కాలంలో అంటే బాల్య దినముల మొదలుకునేంత వరకు ఏ విధమైనటువంటి పరిస్థితులు మన బ్రతుకులో ఉన్నాయో వాటన్నిటి గురించి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాం. 25వ కీర్తన భాగము 3వ చరణంలో భక్తులైనటువంటి దావీదు గారు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడిని ఎలా మనము మలుచుకోవాలో ఏదుకు లేకుండానే ద్రోహము చేయువారు. ఇక్కడ చూడండి, నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వడము సిగ్గునొందడు హేతువు లేకుండానే. అంటే నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవ్వరు ఒకరన్నారా? బాబు దావిదా, నువ్వు ఒక్కడమే సిగ్గుపడవు, మిగతా వాళ్ళందరూ సిగ్గుపడతారు అన్నారా? లేదంటే మాస్టర్ గారు మీరు ఒక్కరే సిగ్గుపడతారు, మిగతా వాళ్ళందరూ సిగ్గునొందరండి అన్నారా? ఇక్కడ అంటారు, దేవుని కొరకు ఎవరైతే కనిపెడతారో, దేవుని కొరకు ఎవరైతే ప్రయాసపడతారో, ఎవరైతే దేవుని సన్నిధిలో అయ్యా ఈ రాత్రికాల సమయంలో మీరు నాతో మాట్లాడండి, అయ్యా ఈ ఆదివారం వాక్య భాగం ద్వారా మీరు నాతో మాట్లాడండి, ఈ ప్రార్థనా సహవాసం ద్వారా మీరు నాతో మాట్లాడండి, ఇంటి దగ్గర కూర్చొని బైబిల్ చదివేటప్పుడు భయభక్తులు కలిగి అయ్యా ఈ క్షణం మీరు నాతో మాట్లాడండి అంటే ఆహారాత్రులు నీవు ఎవరి కొరకు కనిపెట్టాలి? దేవుని కొరకు కనిపెట్టాలి, లోకస్తుల కొరకు కాదు. వాళ్ళు ఎవడో పనంటదండి ఇంకా రాలేదేంటి అని అక్కడ కూర్చున్నాం అనుకోండి, వర్షం పడింది అనుకోండి, ఆవిడ అక్కడ మనము ఇక్కడ. ఆవిడ ఏమంటే తెలిసి వర్షం పడటం వల్ల రాలేకపోయారు, కానీ వర్షం పడకపోతే ఒక గంట ముందే వచ్చేద్దును అంటది. దేవుడు ఏమంటారు తెలుసా? ప్రళయం వచ్చిన నీ ప్రాణాలు రక్షించడానికి ప్రతి క్షణము నేను కనిపెట్టుకుని ఉంటాడు. హల్లెలూయా. అంటే ఆయన్ని మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే, ఎవరైతే ఆయన కనిపెట్టుకుని ఉంటారో, అక్కడ భక్తులని దావీదు అంటారు, ఆయన కొరకు కనిపెట్టుకుని వారి కొరకు ఆయన సిగ్గుపడినప్పుడట. ఇంతవరకు మనం అనేక విషయాలు సిగ్గుపడి ఉండొచ్చు, అవమానించబడి ఉండొచ్చు, అని ఆయన అంటాడు, ఇక ఆయన కొరకు కనిపెడితే వచ్చి అంటాడు, నా కొరకు కనిపెట్టాను కనుక నేను నిన్ను సిగ్గుపడగలను, అవమానములకు గురి కానివ్వను అని దేవుడు మన పక్షంగా కార్యం చేసేటువంటి దేవుడు అన్నాడు. మన బ్రతుకులు ఉండేటువంటి దుఃఖము, వేదనకరమైన పరిస్థితులు, కన్నీరు, అనేక రకాల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, ఏ లోపాలైనా కావచ్చు, ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన కొరకు కనిపెడతారో ఆయన వచ్చి ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో నేనున్నాను. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. కొత్త నిబంధన కాలంలో ఒక ఆయన ఒక కోనేరు దగ్గర కూర్చున్నాడు. బయటికి కనపడలేదు, కానీ అప్పుడు కూర్చొని ఆయన మైండ్లో ఉంది, దేవదూత చూసి నీళ్లు కలుగుతాయట, నేను అందులో దూకుతా, నాకు ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది అని కనిపెడుతూ ఉన్నాడు. ఆ దేవదూతను ఎవరు పంపిస్తారు? దేవుడు పంపిస్తాడు కదా అని ఒక రకమైనటువంటి విశ్వాసంతో కనిపెడుతూ ఉంటే యేసుబాబు వచ్చి అన్నాడు, అయ్యా నీకు అన్నాడంతే. నేను లేకను అన్నాడా? వారు మాట్లాడుకుంటే స్వస్థత పొందుకుని వెళ్ళిపోయాడు. నేను అంటాను, జక్కయ్య దేవుడి కొరకు కనిపెట్టాడు. ఆయన మనసులో ఒక ఆలోచన ఉంది, యేసు ప్రభు వారట ఆయనకు ఉన్నతమైన కార్యం చేస్తారట, ఆయన గురించి అందరూ మాట్లాడుకుంటున్నా, నేను కూడా చూడాలి అని కనిపెట్టేటువంటి హృదయం కలిగి ఆ చెట్టుకి కూర్చొని యేసు ప్రభు వచ్చి అన్నారు, వచ్చే అన్నారు. అంతే. ఎవరైతే కనిపెడతారో వారి దగ్గరికి ఆయన్ని స్వయంగా వచ్చి పలకరించే దేవుడు మన దేవుడు. ఆయన ఎలాంటి వాడు నువ్వు గుర్తెరుగుంటా, ఆయన ఎవరు తెలుసుకొని ఉండాలి. అలా కాకుండా లోకానుసారమైనటువంటి విషయాల కొరకు కనిపెట్టే వారు ఉన్నారు. వాటిని కనిపెట్టడం ద్వారా ఏ విధమైన ఉపయోగం లేదు. కనిపెట్టి అంటారు, పళ్ళు కాయలు కాసేలా కనిపెట్టానండి. నేను అంటాను, ఆ కాయలు తెప్పుకొని పావులు అయితే పళ్ళు అయి చక్కగా కోసుకొని తినొచ్చు. అటువంటి ఏ విధమైన ప్రయోజనము ఉండదు. దేవుని కొరకు కనిపెట్టి నష్టపోయిన వారు ఎవ్వరూ లేరు. ఐగుప్తులో కనిపెట్టిన వారు నష్టపోయారా?
బబులోనులో కనిపెట్టిన వారు నష్టపోయారా? యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు మరి ఆయన కన్యక గర్భాన్ని జన్మిస్తాడని కనిపెట్టిన వారు మరి కన్యకుల్లో మరియా మరి శ్రేష్ఠులుగా దండిదాలుగా ఎంచబడింది. సిమియోను అన్న ఇలా అనేకులు యేసు ప్రభు వారి కొరకు కనిపెట్టిన వారు ఎవ్వరూ నష్టపోలేదు. ఈరోజు నువ్వు నేను కూడా కనిపెడుతూ ఉన్నాం ఆయన కొరకు, ఆయన ఆశీర్వాదాల కొరకు కనిపెడుతూ ఉన్నాం. అయ్యా నా బ్రతుకులు నేను సిగ్గుపడుతున్నానయ్యా, నేను అవమానించబడుతున్నానయ్యా, నేను అనేకులు చిన్న చూపు చూస్తున్నానయ్యా, అనేకులు నన్ను ఎగతాలు చేస్తున్నానయ్యా అని అంటే ఆయన మరుగై ఉండి నీ సిగ్గును తొలగించబోతూ ఉన్నాడు. ఆయన నీ పక్కనే ఉండి నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన సన్నిధిలో, అయ్యా నువ్వు నాతో ఉంటావట కదా, నువ్వు నా జీవితంలో కార్యాలు చేస్తావట కదా, అలనాడు ఇశ్రాయేలు జనాంగం బ్రతుకులు చేశావు, మరి అనేకులు జీవితాల్లో చేసావు కదా, నా కుటుంబంలో చేయవా? నేను చాలా విషయాలు నేను సిగ్గుపడుతున్నానయ్యా. చూడండి, చివరిగా ఒక్క వాక్య భాగం చదివించుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 7వ వచనం చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనం చదువుకొని ముగించుకుందాం. ప్రభువు యెహోవా ఆయన నాకు సహాయం చేయవాడు కనుక నేను ఎన్నడూ కూడా సిగ్గుపడను. ఇక్కడ మనుషులు ఏ విధంగా ఉంటారంటే, మీకు ఎందుకండి మీరు రేపు ఉదయం రండి మీకు ఇస్తాను అన్నారు అనుకోండి, మనం రాత్రికి హ్యాపీగా తినేసి దుప్పటి తనుకొని పడుకుంటాం. ఉదయాన్నే త్వరగా బ్రష్ చేసి స్నానం చేసి బట్టలు వేసుకొని ఇంటికి వెళ్ళామనుకోండి, ఇంటికి తాళాలు వేస్తుంటాయి. ఫోన్ చేసామనుకోండి, ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. అదే ఉదయాన్నే రమ్మన్నారు కదా అని పరిగెత్తుకుని వెళ్ళామనుకోండి, అప్పుడు ఎలా అవుతుందంటే ఫోన్ అవ్వదు, ఆ మనిషి అందుబాటులో ఉండరు. అప్పుడు మనకి గుండె జారిపోతుంది. సకాలం పిల్లలకు ఫీజు కట్టాలి కదా, లేదంటే ఇలా మనం పలానా వ్యక్తికి ఇవ్వాలి కదా, ఏంటి ఎలా చేశారు అని ఎంత ఫోన్ ట్రై చేసినా, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా జరగలేనటువంటి పనులు. ఇప్పుడు ఇంటికి వచ్చి దిగాలుగా కూర్చుంటాం. ఏమండి ఏమైందంటే ఆవిడ హ్యాండ్ ఇచ్చిందండి, అతను కనపడలేదు, అతను ఫోన్ అవ్వలేదు. ఆ రోజు రాత్రి 10-11 గంటలకు ఫోన్ ఆన్ చేస్తాడు. అప్పుడు మనం ఫోన్ చేసినప్పుడు ఏం చెప్తాడు తెలుసా? మా సంబంధించిన సడన్గా చచ్చిపోయారండి, అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయారు, సాక్షికి అయిపోయింది అందుకే అని 100 అబద్ధాలు అంటాడు. అంటే మనుషులు మాటిస్తే, మనుషుల సహాయం మీద ఆధారపడితే, వారి కొరకు కనిపెడితే వాళ్ళు ఇచ్చేటువంటి హ్యాండ్ ఎంటీ. కానీ దేవుడు అంట, ఇక్కడ యెషయా ప్రవక్త అంటాడు, నా దేవుడు నాకు సహాయకునిగా ఉన్నాడు, నన్ను అన్నడూ సిగ్గుపడినప్పుడు అర్ధరాత్రి వెళ్ళినా నాకు సహాయం చేస్తాడు, తెల్లవారుజాము వెళ్ళినా నాకు సహాయం చేస్తాడు, ఏ ఇంత మధ్యాహ్నం వెళ్ళినా నాకు సహాయం చేస్తాడు. ఆయన రెక్క హస్తాలతో నన్ను పంపించే దేవుడైతే కాదు, నన్ను సిగ్గుపడనీయుడు, నన్ను అవమానములకు గురి చెయ్యుడు. అందుకని భక్తుడు దావీదు అంటాడు, అయ్యా నేను నీ సేవ చూస్తున్నాను, నన్ను ఎన్నడూ సిగ్గుపడను. ప్రార్థన చేస్తున్నాను.